హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. లక్కీ డివోషనల్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేనైతే మీకోసం ఒక మంచి వీడియోని అయితే తీసుకొచ్చానండి. వరలక్ష్మి వ్రతం రోజు కలశం ఆనవాయితీ ఉన్నవారు కలశ స్థాపన ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలేంటి, కలశంలో ఏమేమి వేయాలి, కలశంలో పెట్టుకున్నటువంటి నీరు బియ్యాన్ని ఏం చేయాలి అనే అన్ని విషయాల గురించి ఈరోజు నేను చెప్తానండి. అలాగే వరలక్ష్మి వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత కలశాన్ని ఎప్పుడు కదపాలి అనేది కూడా చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా మనం కలశ స్థాపన చేసుకోవడానికి ఒక ఆసనాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఎప్పుడు నేలపైన పెట్టరాదనమాట. ఆ ఆసనం ఏర్పాటు చేసుకోవడానికి ఒక పీట అనేది తీసుకొని ఆ పీటకి ఇప్పుడు మనం పసుపు రాయాలి కదండి. అందుకోసం మనం కావలసినంత పసుపుని తీసుకోవాలండి. అందులో అలాగే అష్టగంధం అనేది వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చకర్పూరం అనేది వేసుకోవాలి. ఇవన్నీ సుగంధభరితమైనటువంటి సువాసన ఇస్తాయండి. అలాగే ఇందులో కొద్దిగా జవ్వాది పొడిని కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ సుగంధభరితమైన సువాసనలు ఇస్తాయి కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టం. ఎక్కడైతే సువాసన వెదజల్లుతూ ఉంటుందో అమ్మవారు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు. అక్కడ అమ్మవారు తిరుగుతూ ఉంటారండి. ఇక ఈ పసుపును అంతటిని మనం రోజ్ వాటర్తో కలుపుకుంటే చాలా మంచిది. ఎందుకంటే రోజ్ వాటర్ అనేది మంచి సువాసన వెదజల్లుతుంది కాబట్టి. అంత రోజ్ వాటర్ వేయకపోయినా కొద్దిగైనా రోజ్ వాటర్ వేసి మిగతాదంతా వాటర్తో అయినా కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఆ ఆసనాన్ని అనేది అంటే ఆ పీటను అనేది తీసుకొని చక్కగా పసుపు పూసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ లేకుండా, అంటే ఎక్కడ పొడ లేకుండా నీట్గా పసుపు అనేది పూసి పెట్టుకోవాలన్నమాట. ఇక ఇప్పుడు మనం బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గును అనేది వేసుకోవాలండి. అష్టదళ పద్మ ముగ్గునే ఎందుకు వేసుకోవాలంటే అష్టదళ పద్మ ముగ్గు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. అందుకని ఈ ముగ్గును వేసుకోవాలి. మీకు వీలు కుదిరితే ఈ ముగ్గునైనా వేసుకోవచ్చు, లేదంటే కమలం ముగ్గునైనా వేసుకోవచ్చండి. మీరు ఇలా అష్టదళ పద్మ ముగ్గు అనేది ఆ రోజు కంపల్సరీ వేసుకోవాలి. అలాగే మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఇలా ముగ్గులు అనేవి ఖచ్చితంగా వేసుకోవాలండి. దేవుడి పూజలు చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ముగ్గు అనేది బియ్యం పిండితోనే వేసుకోవాలండి. అలానే బియ్యం పిండినే వాడాలి. ఇక చాక్ పీస్ అలాంటివి ఏమి ఉపయోగించరాదనమాట. ఇక ఈ విధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టదళ పద్మ ముగ్గు వేసుకున్నాక ముగ్గు అనేది వేసుకున్న తర్వాత ఎప్పుడైనా కానీ సైడ్ బోర్డర్స్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడికి మనం అమ్మవారిని ఆహ్వానిస్తున్నాం, ఇక్కడికి అమ్మవారిని మనం పూజిస్తున్నాం కాబట్టి అమ్మవారు వచ్చి ఈ ముగ్గులో కూర్చుంటారు కాబట్టి మనం అమ్మవారిని బంధనం చేయాలన్నమాట. అందుకోసం ఈ సైడ్ బోర్డర్స్ అనేవి వేసుకోవాలి. ఇలా పూజలు చేసుకునేటప్పుడే కాదండి, మనం ఇంటి ముందర ముగ్గు బయట వేసినప్పుడు కూడా ఇలా సైడ్ బోర్డర్స్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే చాలా మంచిది. ఇంకా ఈ విధంగా ముగ్గు అనేది వేసుకున్న తర్వాత ఆ ముగ్గుకి పసుపు కుంకుమలు అనేవి వేసుకోవాలండి. అలా ముగ్గు మీదైనా వేసుకోవచ్చు, లేకపోతే ముగ్గు చుట్టూ అయినా మీరు పసుపు కుంకుమలు అనేవి వేసుకోవచ్చు అన్నమాట. వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఇంట్లో ఎలాంటి మైలు అనేది లేకుండా చూసుకోవాలండి. అలాగే ఇంటిని మొత్తం గోపంచకంతో కానీ, పసుపు నీటితో కానీ, గంగాజలంతో కానీ శుద్ధి చేసుకోవాలన్నమాట. అంటే ఇంటిని మొత్తం ఇలా శుద్ధి చేసుకొని మనం పూజకు అనేది సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పీటను అనేది ఎక్కడైతే మీరు కలశ స్థాపన చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఆ వ్రతం అనేది చేయాలనుకుంటున్నారో అక్కడ పెట్టుకోవాలన్నమాట. అక్కడ కూడా ముందుగా గోపంచకంతో శుద్ధి చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ ఆసనం అనేది వెయ్యాలి. ఇప్పుడు మీరు కలశ స్థాపన చేయడానికి ఒక చెంబునైతే తీసుకోవాలండి. ఇది ఏ చెంబు అయినా తీసుకోవచ్చండి. రాగి, ఇత్తడి, వెండి, బంగారం, మట్టి కుండ ఇలా ఏ చెంబు అయినా మీరు తీసుకోవచ్చు. అలాగే ఇనుము వస్తువు కానీ స్టీల్ వస్తువు కానీ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ చెంబు చుట్టూ మీరు గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి. ఈ చెంబు చుట్టూ మీరు ఎన్ని పడితే అన్ని బొట్లు అయితే పెట్టరాదండి. 5 కానీ 3 కానీ బొట్లు అయితే పెట్టాలన్నమాట. మరొక విషయం ఏంటంటే మీరు తీసుకున్నటువంటి కలశం చెంబులో అష్టలక్ష్ములు ఉన్నట్లయితే అష్టలక్ష్ములు అందరికీ కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలండి. అలాగే ఆ చెంబు పైన గంధం కుంకుమ బొట్లు 5 చోట్ల మాత్రమే పెట్టాలి. మీరు తీసుకున్నది నార్మల్ చెంబు అయితే నీట్గా పసుపు రాసేసి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి. 5 చోట్ల కానీ 3 చోట్ల కానీ. ఈ విధంగా చెంబును మొత్తం అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఇత్తడి పళ్ళెం కానీ అరిటాకు కానీ తీసుకొని
ఆ ఆసనం పైన పెట్టుకోవాలండి. ఎప్పుడు ఉత్త కలశం అనేది పెట్టరాదనమాట కింద. కాబట్టి ఈ విధంగా ఇత్తడి పళ్ళెం కానీ, రాగి పళ్ళెం కానీ, అరిటాకు కానీ తీసుకొని మీరు ఇప్పుడు ఆ పళ్ళానికి చక్కగా 5 చోట్ల గంధం కుంకుమ బొట్లతో పెట్టుకొని సిద్ధం చేసుకోవాలండి పూజ కోసము. ఈ విధంగా ఆ ఇత్తడి పళ్ళానికి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఇత్తడి పళ్ళాన్ని ఆ ఆసనం పైన పెట్టాలన్నమాట. ఈ విధంగా ఆసనం పైన పెట్టిన తర్వాత 5 గుప్పెలు కానీ 3 గుప్పెలు కానీ బియ్యం అనేవి పోసుకోవాలండి. ఇలా ఈ విధంగా బియ్యం అనేది పోసుకున్న తర్వాత కలశం పెట్టుకోవడానికి ఆ బియ్యాన్ని అనేవి చక్కగా సర్దుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ బియ్యం పైన పసుపు, కుంకుమ, అక్షంతులు అనేవి వేసుకోవాలన్నమాట. ఇలా పసుపు, కుంకుమ, అక్షంతలు అనేవి వేసుకున్న తర్వాత ఒక తమలపాకు అనేది తీసుకోవాలండి. ఒక తమలపాకు అనేది తీసుకొని ఆ తమలపాకుకు గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఎలాంటి చినుగులు లేని తమలపాకు తీసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్న తర్వాత ఆ తమలపాకుకున్న కాడను తుంచి వేసి మీరు తీసుకున్నటువంటి కలశం చెంబును అనేది అక్కడ పెట్టాలండి. ఒక్కసారి మీరు కలశ స్థాపన అనేది చేసిన తర్వాత మరి ఆ కలశాన్ని కదపరాదండి. అంటే చీటికి మాటికి కదపరాదనమాట. ఇక ఇప్పుడు మనం శుద్ధమైన జలాన్ని ఆ చెంబు నిండా పోసుకోవాలండి. ఇక చెంబు నిండా శుద్ధమైన జలాన్ని అనేది పోసుకున్న తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు అనేవి వేసుకోవాలి. శుద్ధమైన జలం అంటే మనం ఎంగిలి చేయనటువంటి వాటర్, ఫ్రెష్ వాటర్, ట్యాప్ వాటర్ అయినటువంటివే తీసుకోండి. ఈ విధంగా పసుపు, కుంకుమ, అక్షంతలు అనేవి వేసిన తర్వాత ఇందులో గంధము, పచ్చకర్పూరం వేసుకోవాలండి. ఇవన్నీ సుగంధభరితమైన సువాసన వస్తాయండి, అందుకోసం వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా అత్తర్ అనేది వేసుకోవాలండి. ఆ తర్వాత జవ్వాదు పొడి అనేది వేసుకోవాలి. ఇక ఈ విధంగా జవ్వాదు పొడి కూడా వేసుకున్న తర్వాత ఒట్టి వేళ్ళు అనేవి వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటివన్నీ మంచి సుగంధభరితమైన సువాసన వచ్చే వస్తువులండి. అలాగే ఆ తర్వాత ఇప్పుడు మనం 2 ఎండు ఖర్జూరాలని, 2 ఒక్కలని, నల్ల ఒక్కలను మాత్రమే ఉపయోగించండి వరలక్ష్మి వ్రతం రోజు. ఇక ఆ తర్వాత ఒక రూపాయి నాణాన్ని అనేది వేసుకోవాలి. ఆ తర్వాత 2 యాలకులు అలాగే 2 లవంగాలను వేసుకోవాలి. ఇవన్నీ లక్ష్మీప్రదమైన వస్తువులు, అలాగే సుగంధభరితమైన సువాసన వచ్చేటువంటి వస్తువులు. అలాగే ఆ తర్వాత గంగా జలాన్ని, కొద్దిగా రోజ్ వాటర్ని కూడా వేసుకోవాలి. ఇందులో మీరు వెండి నాణం కానీ, రాగి నాణం కానీ, బంగారు లక్ష్మీ రూపు కాసు కానీ వేసుకోవచ్చండి రూపాయి కాయిన్ బదులు. అలాగే ఇక్కడ మీరు మామిడాకులైనా కానీ, తమలపాకులనైనా కానీ తీసుకొని కలశంలో పెట్టుకోవాలన్నమాట. ఈ తమలపాకుల్ని తీసుకున్నట్లయితే ఫ్రెష్వి, ఎలాంటి చినుగులు లేనటువంటి 5 తమలపాకులను తీసుకొని ఆ తమలపాకులని ఆ కలశంలో పద్మం ఆకారం వచ్చే విధంగా అమర్చుకోవాలన్నమాట. ఈ తమలపాకులు లక్ష్మీదేవి కురులు అన్నమాట. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు కలశంలో వరలక్ష్మీదేవి కొలువై ఉంటుందండి. అలాగే సకల దేవతలు కొలువై ఉంటారనమాట. ఈ కలశ స్థాపనను మాత్రం మీరు మంచి శుభముహూర్తంలోనే చేసుకోండి. వరలక్ష్మి వ్రతం రోజు కలశ స్థాపన చేసే సమయం ఒక మంచి ముహూర్తం అయ్యే విధంగా చూసుకోండి. అలాగే ఇప్పుడు ఆ కలశంలో కొబ్బరికాయ పెట్టడానికి మీరు ఆ కొబ్బరికాయకి చక్కగా పసుపు పూసి ఈ విధంగా ఒక నామాన్ని కానీ, శ్రీం అని కానీ, స్వస్తిక్ అని కానీ, లేకపోతే మీరు నార్మల్గా బొట్టు అయినా పెట్టొచ్చండి. ఈ విధంగా ఆ కలశంలోకి కొబ్బరికాయని చక్కగా ఈ విధంగా అలంకరించుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత ఆ కొబ్బరికాయను అనేది ఆ కలశంలో తమలపాకుల మధ్యలో చక్కగా కూర్చునే విధంగా ఏర్పాటు చేసుకోండి. ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మంచి బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని కొత్తది, అలాగే ఇప్పుడు ఆ బ్లౌజ్ పీస్ని చక్కగా ఫోల్డ్ చేసేసి ఆ బ్లౌజ్ పీస్కి గంధం పూసి కుంకుమ బొట్టు అనేది పెట్టుకోండి. ఇక్కడ బ్లౌజ్ పీస్ విషయానికి వస్తే మీరు ఎరుపు కానీ, గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ ఈ కలర్స్ ఉండే విధంగా చూసుకోండి. అలాగే వైట్, నలుపు కలర్ జాకెట్ పీస్లని వాడొద్దండి. ఇంకా ఈ విధంగా గంధం కుంకుమ బొట్టు పెట్టి ఆ బ్లౌజ్ పీస్ని కలశం పైన అమర్చిన తర్వాత బంగారు నగలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి నగలని చక్కగా పాలతోనో పసుపు నీటితోనో శుద్ధి చేసి ఆ కలశానికి వేయండి.
మీ దగ్గర ఉంటే ఈ విధంగా లక్ష్మీ కాసునైనా వేయొచ్చండి, లేకపోతే పసుపు కొమ్మునైనా వేయొచ్చు. పసుపు కొమ్ముకు ఒక తెల్లటి దారం తీసుకొని పసుపు పూసి 5 పొరలు తీసుకొని ఆ పసుపు దారానికి పసుపు కొమ్ము కట్టి మనం పసుపు కొమ్ముననేది వేయొచ్చు అనమాట. ఆ తర్వాత వస్త్రాన్ని అనేది కలశం పైన వేయాలి. ఇక ఆ తర్వాత ఇప్పుడు గాజులు అనేవి వేయాలండి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి. ఈ గాజులు పసుపు రంగు కలర్ కానీ, ఎరుపు రంగు కలర్ కానీ, గ్రీన్ కలర్ రంగు కానీ ఉండేట్టుగా చూసుకోండి. గాజులు కూడా 6 కానీ 12 కానీ గాజులు అనేవి అమ్మవారికి కలశం పైన వేయొచ్చండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఈ కలశానికి కంకణం అనేది కట్టాలండి. ఈ కంకణం కట్టడానికి మీరు ఒక మంచి తెల్లటి దారం అనేది తీసుకొని 5 పొరవలకు తీసుకొని ఆ 5 పొరలకి ఇప్పుడు మనం ఆ దారానికి పసుపు అనేది పూసి ఇప్పుడు ఆ పసుపు దారానికి ఒక తమలపాకు, ఎలాంటి చినుగులు లేనటువంటి ఒక తమలపాకు అనేది తీసుకొని ఆ తమలపాకుని ఆ దారానికి కట్టేసి ఇప్పుడు ఆ దారాన్ని తీసుకొని వెళ్ళి ఆ కలశానికి అనేది కట్టాలండి. మనం వరలక్ష్మి వ్రతం పూజలో కలశ స్థాపన చేసినప్పుడు ఈ విధంగా కంకణం అనేది కంపల్సరీగా ఉండాలండి కలశానికి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పూలతో ఆ కలశాన్ని అందంగా అలంకరించుకోండి. అలాగే ఏనుగులను కూడా కలశం పక్కన ఖచ్చితంగా పెట్టుకోండి. మీ దగ్గర ఏనుగులు లేనట్లయితే పసుపు కొమ్మలు కానీ పసుపు ముద్దను కానీ పెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత దీపారాధన కోసం మీరు దీపపు కుందులు అనేవి సిద్ధం చేసుకొని అందులో ఆవు నేతి ఒత్తులతోనే దీపారాధన చేయాలండి. అంటే ఆవు నేతితోనే మనం ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు దీపారాధన అనేది చేయాలి. ఇంకా దీపారాధనకి దీపపు కుందులు అనేవి సిద్ధం చేసుకొని చక్కగా దీపపు కుందులని కలశాన్ని చక్కగా పుష్పాలతో అలంకరించుకున్న తర్వాత కలశం దగ్గర ఈ విధంగా పసుపు కుంకుమ అనేది పెట్టి ఇంకా దీపారాధన చేయాలండి. ఇక్కడ నేను ఇప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏంటి, అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ ఇప్పుడు చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీరు కలశ స్థాపన చేసే సమయం చాలా ముఖ్యమైనది. మంచి శుభముహూర్తం ఉన్న సమయంలోనే, వీలైతే బ్రహ్మ ముహూర్తంలోనే కలశ స్థాపన చేయడానికి ప్రయత్నించండి. ఈ కలశ స్థాపన చేసిన తర్వాత మీరు ఆ కలశం దగ్గర నైవేద్యంగా పండ్లు అలాంటివి పెట్టేసి అలాగే దీపారాధన చేసి అఖండ దీపం వెలిగించే వాళ్ళు అఖండ దీపాన్ని వెలిగించి ధూపం వేసి ఇంకా మీరు నైవేద్యాలను సిద్ధం చేసుకోవడానికి మీ పనులు మీరు చేసుకోవచ్చండి. ఇంకా ఆ తర్వాత నైవేద్యాలు అనేవి సిద్ధం అయిపోయిన తర్వాత మీరు పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు కలశ స్థాపన చేసిన తర్వాత పాటించవలసిన నియమాలు అయితే చెప్తానండి. ముందుగా అయితే మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఎలాంటి మైలు ఉండరాదు. అలాగే ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసేవారు నాన్ వెజ్ తినకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో నాన్ వెజ్ అనేది స్టాక్ ఉండకుండా చూసుకోండి. ఈరోజు ఇంట్లో ఎవరు బాధపడకూడదండి. అలాగే ఇంట్లో ఆడపిల్లని అనేది ఏడ్చరాదు. ఇవన్నీ పాటించవలసిన నియమాలు. మరొకటి ఏంటంటే మంచి వస్త్రాలను అయితే ధరించండి. మాసిన బట్టలను అయితే ఈరోజు ధరించరాదు. ఇంట్లో కూడా మాసిన బట్టలు అనేవి ఉండకూడదు. అలాగే ఆ రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు నేలపైన నిద్రించాలండి పూజ చేసేవారు. ఈ కలశంలో ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు నీళ్ళైనా పోస్తారండి, లేకపోతే బియ్యమైనా పోస్తారు. కొంతమంది గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు అలాంటివి కూడా వేస్తారు. ఎవరి అంటే ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు వేసుకుంటారనమాట. అయితే ఇప్పుడు మనం ఈ కలశాన్ని ఎప్పుడు కదపాలి, ఆ కలశంలో ఉన్న బియ్యాన్ని, కొబ్బరికాయని, నీటిని ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకున్నామండి. మనం ఈ కలశాన్ని శనివారం రోజు కదపాలండి. అది కూడా పూజ అనంతరం మళ్ళీ కలశ స్థాపనకు పూజ అనేది చేసి కలశాన్ని అనేది కదపాలి. ఇక కలశంలో ఉన్నటువంటి నీరుని మనం ముందుగా ఇంటిని మొత్తం చల్లుకొని మీ పైన మీ ఇంట్లోని వారందరిపైన చల్లుకొని ఆ తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ చెరువులో కానీ ఆ నీటిని వేయాలి. ఇక ఆ కలశంలో మనం వేసినటువంటి రూపాయి నాణ్యం కానీ లక్ష్మీ కాసు కానీ ఇలాంటివన్నీ మీరు బీరువాలో భద్రపరచుకోవాలండి. అలాగే కలశం పైన వేసినటువంటి జాకెట్ ఎవరైతే పూజ చేశారో వారు మాత్రమే ధరించాలి, వారే కుట్టించుకోవాలి, ఇంకెవరికి ఇవ్వకూడదు. ఇంకా ఆ తర్వాత కొబ్బరికాయను ఏం చేయాలంటే ఒకవేళ ఆ కొబ్బరికాయ పీచు తీయనటువంటి కొబ్బరికాయ అయితే ఒక మంచి ఎర్రటి వస్త్రంలో చుట్టి లేదంటే మనం కలశం పైన ఉపయోగించిన బ్లౌజ్ పీస్లో అయినా ఆ కొబ్బరికాయను పెట్టి పసుపు కుంకుమలో అక్షంతలు వేసి ఆ కొబ్బరికాయని ఇంటికి ప్రధాన గుమ్మంలో ఇంట్లో లోపలి సైడు మీరు ఆ కొబ్బరికాయని కట్టుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం వచ్చేంత వరకు
లేదు పీసు లేనటువంటి కొబ్బరికాయ అయితే మీరు ఇంట్లో స్వీట్ చేసుకోవాలండి. స్వీట్ మాత్రమే చేసుకోవాలి. పచ్చళ్ళు అలాంటివి చేసుకోకూడదనమాట. ఆ స్వీట్‌ని అందరూ స్వీకరించాలండి. అలాగే ఇంకా బియ్యాన్నొచ్చేసి ఇంట్లో ఎలాంటి అడ్డంకులు అలాంటివి లేనప్పుడు మీరు నైవేద్యంగా పరమాన్నంగా చేసుకొని తినవచ్చనమాట. ఇక కలశ స్థాపన చేసిన దగ్గర పసుపు, కుంకుమ పెట్టింటారు కదా! ఆ పసుపు, కుంకుమను ఏం చేయాలంటే మీరు మీ నుదిటిన ధరించడానికో, మీ ముఖానికి ధరించడానికో ఉపయోగించాలి. లేదంటే ద్వారలక్ష్మి పూజలకైనా మీరు ఉపయోగించవచ్చు. అలాగే ఆ పసుపును కాళ్ళకి మాత్రం రాసుకోవద్దండి. మీరు ముఖానికి కానీ, లేకపోతే ద్వారలక్ష్మి పూజలకు కానీ ఉపయోగించవచ్చు. అది వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వరాదు. మీరే ఉపయోగించండి. ఇదండి ఇవాల్టి వీడియో. నాకు తెలిసి నేను అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. ఇక ఉంటానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.